పరమ కిరాతకుడు, చంపడమే పరిష్కారం. వాడిని చంపేశారు. ఆయన పుణ్యపురుషుడా, ఏం ఉపకారం చేసేవయ్య మాకు, నిజంగా మా ఊరిని పట్టి పీడిస్తున్నాడయ్య శనీశ్వరులాగా బట్టి. మహాత్ముడు శనీశ్వరుడు అనకూడదు, శనీశ్వరుడు గొప్పవాడు, ఆయన మహాత్ముడు. మనకు జీవితాలను నేర్పిస్తాడు. ఏళ్ళని శైలిలో 7.5 సంవత్సరాలు మనం పట్టుకొని ఇలా బ్రతకాలను, బంధుత్వాలంటే ఏందో, బంధాలంటే ఏందో, రూపాయి అంటే ఏందో తెలియజెప్తుంటాడు. జీవితం విలువెందుకు తెలియజెప్తుంటాడు. ఎవరు అసలైన బంధువులో, ఎవరి నకిలీ బంధువులు చెప్తారు, ఎవరు భార్యో, ఎవరు పిల్లలు చెప్తుంటాడు. అది ఒక్క నవగ్రహాలలో శనీశ్వరుడికి తప్ప, శనైశ్వరుడికి తప్ప, శనీశ్వరుడు కాదు శనైశ్వరుడు తప్ప. శనైశ్వర శనీశ్వర ఈశ్వరాన్ని శబ్దం రాదు. శనైశ్వర ఈశ్వరాన్ని రాదు. శనైశ్వరుడికి తప్ప ఏ గ్రహానికి లేదు మనిషి జీవితం ఎలా బ్రతకాలో తెలియజెప్పడం. కానీ చాలామంది ఏళ్ళనాడు శని వచ్చిందంటే శని తిడుతుంటారు. ఆ శనీశ్వరుని చాలా తిడుతుంటారు. తిట్టద్దండి. ఎప్పుడు తెలుస్తుంది ఆ మాట? 7.5 సంవత్సరాల ఏళ్ళనాడు శని అంటారు, దాన్ని సాడేస్తారంటారు. అది తొలగిన తర్వాత చెప్తారు, నాకు కూడా వచ్చిందని జీవితంలో, నేను కూడా కష్టాలు పడ్డాను, బాధలు పడ్డాను, తినడానికి తిండి లేకుండా బతికాను, అజ్ఞాతవాసంలో ఉన్నాను కొద్ది రోజు, ఎవరికి కనబడకు తెలిపాను, అక్కడొచ్చిన జ్ఞానమే నాకు ఈ జ్ఞానం, అక్కడ ప్రసాదించిన జ్ఞానమే ఈ జ్ఞానం. అంటే దీనికి కారణం శనైశ్వరుడే. శనైశ్వరుడు పట్టాడు, బాధలు పెట్టాడు, దూరం చేశాడు భార్య పిల్లలకు, బంధాలకు, బంధుత్వాలకు. అప్పుడు తెలిసింది ఎవరు నిజమైన బంధువు, ఏది డబ్బు, రూపాయి విలువ గురించాలండి. జీవితంలో చాలా కష్టపడ్డాను నేను, ఏ కష్టం లేకుండా లేను నేను, ఇప్పటికీ పడుతూనే ఉన్నాను. అర్థమవుతుంది ఈ మహాభారతం ఒక్కొక్క పదం చెబుతుంటే. ఇంకా రావాలి కష్టాలను, ఎందుకంటానంటే ఇందుకే ఇంకా రావాలి, ఇంకా రావాలి, వస్తేమవుతుంది ఇంకా గొప్ప జ్ఞానం ఇంకా అనే భావన, అనే స్వార్థం. కష్టాలు ఎందుకు ఏంటంటే ఇంకా జ్ఞాని కావాలి, ఇలాంటి జ్ఞాని కావాలి. ఎదుటి వాళ్ళు వచ్చి కొట్టి తిట్టినా ఇంకా జ్ఞానం చెప్తూనే ఉండాలి, ఇలా వచ్చి కొరడక్కలు వేస్తూనే ఉండాలి, అయినా కళ్ళు పుస్తకం చెప్తూనే ఉండాలి జ్ఞానాన్ని. అంతటి స్థాయికి ఎదగాలంటే ఇంకా నేను కష్టాలు పడాలి, ఇంకా అవమానాలు పొందాలి అనుకోడు. శనైశ్వరుడు అలా ఉంటాడు. కాబట్టి ఎప్పుడైనా ఇవ్వగలిగిన శక్తి ఆ కర్కశుని చంపాలి. మా ఊరికి పెట్టినటువంటి దరిద్రం వీడిని చంపడం తప్ప వేరే మార్గమే లేదయ్యా అన్నటువంటి స్థితిలో ప్రవర్తించాడు అనుకోండి, చంపేశాడు. అతన్ని పుణ్యపురుషుడు అంటారా? అందరూ ఏమంటారు, మాకు విముక్తిని కలిగించావయ్యా, నిజంగా ఉండాల్సిన వాడివయ్యా అంటారు తప్ప పుణ్యపురుషుడు అని అన్నారు. ఎప్పుడంటారు? అలాంటి కర్కశుడి దగ్గరికి 6 సంవత్సరాలు నడిచాడు. 6 సంవత్సరాలు నడిచి అతన్ని మనస్సు మార్చాడు, అతను బతికించాడు. 10 మంది దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి నేను చేసిన తప్పు అనేలాగా తయారు చేశాను. ఇప్పుడెవరు పరమ పురుషుడు? పుణ్యాత్ముడు ఎవరు దీంట్లో? చంపేసిన వాడు పుణ్యాత్ముడా? బతికించి జ్ఞానాన్ని ఇచ్చి మనసు మార్చినవాడా? అర్థం కాలే. కర్కశుడని తెలిస్తే చంపడం వినా వేరే మార్గం లేదు. ఇక అంటే చంపాడు కాదు ఒక మార్పుడు. ఇంకొక అతను 6 సంవత్సరాలు సాధన చేశాడు, ప్రతిరోజు పోయాడు, జ్ఞానం చెప్తూనే ఉన్నాడు, మనసు మార్చడానికి ప్రయత్నం చేశాడు. 6 సంవత్సరాలు ఫలితం వచ్చింది. తను బతికి ఉన్నాడు. మారాడు. ఎవరికి? పుణ్యపురుషుడు. చంపేసిన వాడా? బతికుండి మార్చిన వాడా? మనిషిని చంపడం గొప్ప కాదు, మనసు మార్చగలగాలి. ఓర్పు పట్టడం మహాత్ముల లక్షణం. చంపడం ఎవరండి? ఎవరైనా చంపుతారు, మార్చడమే పుణ్యాత్ములకు ఉండాల్సిన లక్షణం. మార్చు. ఎప్పుడు మారుతాడు? కర్కశుడు రేపే మారడు, నెలకు మారడు, 6 నెలలు మారడు. ఎప్పుడు మారుతాడు? జై శ్రీరామ్. ఎప్పుడు మారుతాడు?
6 ఏళ్ళైనా పట్టచ్చు, 10 ఏళ్ళైనా పట్టచ్చు. మార్చాడు ఆ ప్లాను. దండిస్తాడు. నిజంగా ఒక జీవిని ఎవరిస్తారు? లోకంలో లేరు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇస్తారు. మహాత్మయ్యా, నా భర్త నాకు కర్కశునైతే చంపాలన్నారు అందరు. నువ్వు ఒక్కడిగా వచ్చావయ్యా, 10 సంవత్సరాలు కష్టపడ్డావయ్యా, మారాడయ్యా, మీరు దేవుడయ్యా, పుణ్యపురుషుడయ్యా, మీలాంటి వాళ్ళు ఉండాలయ్యా భూమి మీద అని ఆ కుటుంబం అంటుంది. పుణ్యపురుషుడు చంపినవనే అంటాడు. అవకాశం ఇస్తే మారపోనా? ఉచితార్థంగా చంపారే, వాడు చెడ్డవాడే, నా భర్త, నా కొడుకు. అవకాశం ఇస్తే మారుతుంటే కదా. నా కొడుకును దూరం చేశావు, నా ఇదికరాన్ని దూరం చేశావు అని చంపిన వాడిని తిట్టదా? ఇది అర్థం. ఎంత గొప్ప మాట చెప్పారండి. చంపడం గొప్ప కాదు, మనిషిని చంపడం గొప్ప కాదు, తన మనస్సు మార్చగలిగే ఓర్పు పట్టడం మహాత్ముల లక్షణం. ఒక గంధపు చెట్టు తొర్రలో పాములు పడుకుంటాయి, పువ్వుల మీద భ్రమణములు వాలుతాయి, పైన పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి, అయినా ఆ చెట్టు అలాగే కదలకుండా ఉంటుంది. గంధపు చెట్టు అండి, ఇప్పుడు లేవు. ఇప్పుడంటే పోయింది. మనం ప్రవర్తిస్తున్న తీరుకు, మనం చేస్తున్న పాపాలకు వేదం ఎలా బతకమని చెప్పిందో అలా బతకకపోవడం వల్ల పాపాలు ఎక్కువైపోయి గంధపు చెట్టులో సుగంధం మారిపోయి. ఒకప్పుడు గంధపు చెట్టు ఇంట్లో ఉంటే 10 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయింది సువాసన. పూర్వయుగాలలో ఒకప్పుడు పారిజాత వృక్షం ఉంటే చుట్టూ 100 యోజనల దూరం వెళ్ళిపోతే ఆ వాసన పసిగడుతూ వెళ్ళేవారు. ఎక్కడుంది? ఏం చెట్టది? ఏ వృక్షం? పారిజాత పుష్పం. ఇప్పటికి మీరు చూడండి, పారిజాత పుష్పం సుగంధ భరితం. తెల్లవారేసరికి సూర్యుడు వచ్చేసరికి రాలుతాయి, నక్షత్రాల్లాగా రాలుతాయి కింద. అదే పారిజాత వృక్షం. పూర్వాయుగాలలో ఆ పుష్పం చాలా పెద్దగా ఉండేది, చాలా సువాసన భరితండి. 100 కిలోమీటర్ల దూరం పోయేది వాసన. అప్పుడు ఆ చెట్టు మీద ఎప్పుడు విషసర్పాలు ఉండేది. అందుకే ఆ కాలంలో అన్నారు, పారిజాత పుష్పాలు ఎప్పుడు చెట్టు మీద చేతి వేసి చంపకూడదు అన్నారు. ఎందుకు? విషసర్పాలంటే ఆ వాసనకు, ఆ మత్తును పీల్చడానికి వస్తుంది అక్కడ. అది ఇప్పుడు లేదు, దాంట్లో అంత సుగంధం లేదు కాబట్టి ఏం సర్పాలే వస్తలేదు దాని మీద, తెంపుకోవచ్చు. అంటే గంధపు చెట్టుల్లో విషసర్పాలు వచ్చి దానికి చిన్న ఏమన్నా ఉంటే హోల్స్ అందులో పడుకునేది. అయినా గంధపు చెట్టు సువాసన పోకపోతుండే. భ్రమరములు అంటే ఏమిటి? తుమ్మిద. అవి వచ్చి వాలి సుగంధాన్ని పీల్చుకున్న సుగంధం పోకపోతుండే. ఎంత గొప్ప చెప్తారని నిజంగా. పువ్వుల మీద భ్రమలు వాలుతాయి, పైన పక్షులు గూళ్ళు కట్టుకున్నా దాని సుగంధం పోలే. అయినా చెట్టు అలాగే కదలకుండా ఉంటుంది. పర్వతముల మీద అరణ్యములు, పెద్ద పులులు, ఏనుగులు, అంత పెద్దదైన పర్వతములకు పోర్ర చేసి నివసించే ఎలుకలు కూడా ఉంటాయి. పెద్ద కొండ సర్పాలు ఉంటాయి, పెద్ద సర్పాలు ఉంటాయి. కానీ కొండకున్న ఓర్పు పోయిందా? అప్పు ఇన్నొచ్చేసి అని భయపడిపోయిందా? కోపానికి వచ్చిందా? ఎంత గొప్ప చెప్తారు కదా. ఓర్పు దేన్ని చూసి నేర్చుకోవాలంటున్నారు? ఓర్పు అలా ఉండాలి. కొండకున్నంత ఓర్పు నీకు ఉండాలి. మీరు అనొచ్చు వెంటనే ఉంటారు, అయ్యా కొండకు ప్రాణం పోస్తే తెలిసేది మీకు కొండకు ప్రాణం లేదు కాబట్టి అలా నిలబడ్డది, దాన్ని మీరు ఓర్పు అని చెప్తున్నారు. అయ్యో కల్లారా, కదిలే పర్వతాలు లేవా? కదిలే పర్వతాలు ఉన్నాయి. ఇండియా పర్వతం కదిలేదే, రెక్కలు కూడా ఉన్నాయి పర్వతాలు. కానీ ఒక శాపం వల్ల ఉండిపోయాడు ఇంద్రుడి భయానికి. జీవం ఉందా వీటికి? ఎలాంటి జీవం అనుకుంటున్నారు? యుగానికి, యుగం అంటే అర్థం కాకపోవచ్చు, 100 సంవత్సరాలకు అంగుళం పెరిగే జీవం ఉంది దాంట్లో. 100 సంవత్సరాలకు అంగుళం పెరిగే పర్వతం అంటే జీవం ఉన్నట్ట. మనం చూసాం అది. మన ఆయుష్ అంత లేదు, మన చూస్తాం, మాత్రం చూస్తారు. మీరు ఇంకా కొన్ని చెట్లలో ఉంటాయి, కొన్ని చెట్లు 6 నెలలుగానే దిగులు పెట్టారు. 6 నెలలు అయితే దిగులు పెడతారు. ఎంత పెడితే ఎగురు జానుడు పెరుగుతుంది ఆ చెట్టు 6 నెలలకు ఒక్కసారి.
వాటికి అలా ఇచ్చాడు అంటే అది పెరిగేదంట కదా. 6 నెలల దాకా ఎగిరేకపోతే అది చేయనట్టేనా? జీవం లేనట్టేనా? కాదు కదా, జీవం ఉంది. మీరు ఆ మాట అనకూడదు. కొండకు ప్రాణం లేదు కాబట్టి అలా నిలబడి అనకూడదు. ఉంది ప్రాణం. అలాంటి ఓర్పు ఉండాలంటే ఇలాంటివి చెబుతున్నాడు విదురుడు.